పవన్ ఎస్ కళ్యాణ్ గారికి కూడా అదే చట్టం వర్తిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా రేపొద్దున డిస్క్వాలిఫై అవ్వచ్చు. రైట్. మళ్ళీ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి జనసేన నేత లక్ష్మీకాంత్ వడ్డాది గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే. లక్ష్మీకాంత్ గారు, విజయ్ కుమార్ మాజీ ఐఏఎస్ హైకోర్టులో పిటిషన్ వేశారు పవన్ కళ్యాణ్ గారి మీద. జరుగుతున్నదంతా మీకు గత 2 రోజుల నుంచి మీకు తెలుసు. ఏమనుకుంటున్నారు మీరు? ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? ఏం బాగా జరుగుతుంది సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడేమో తలా తోకాలేని విషయం మీద చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టించాడు. ఇవాళ రోజున ఎటువంటి అవినీతి మచ్చలేని ఒక సీట్లకి 100% స్ట్రైక్ రేట్ తో ఎక్కడైతే గెలిచారో జనసేన పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు అవినీతి మరకలేని పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లాలని చాలా విశ్వ ప్రయత్నాలు అయితే చాలా తీవ్రంగా చేస్తున్నారు. దానిలో భాగంగానే కొంతమంది బి టీం పార్టీలు అంటే అర్థం చేసుకోండి, గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి కొంతమంది ఇవాళ రోజున అదే వైసీపీకి తొత్తులుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి విష ప్రచారం ఏ విధంగా ఉందంటే, దీన్ని మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి చేపిస్తున్నాడు అనే విషయం అందరికీ అర్థమైపోతుంది. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నానంటే, ఈ విజయ్ ఆయన ఐఏఎస్ అని చెప్పేసి మనం అనుకుంటున్నారు. ఐఏఎస్ కన్నా ఒక విషయం ఏంటంటే, ఈయన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పార్టీ ఒకటి ఉంది. అదే ఇంకో వ్యక్తి కూడా మంగళగిరి సాక్షిగా ఇంకొక నల్లకోటేసుకుని ఇంకో మనిషి కూడా వస్తున్నాడు. ఆ మనిషి కూడా ఏం చేస్తున్నాడంటే జేబీఎం పార్టీ పెట్టుకున్న మనిషి కూడా ప్రెస్ మీట్లు పెట్టి వస్తున్నాడు. సో వీళ్ళ పార్టీలో వీళ్ళకి 151 నుంచి 11కి దించిన తర్వాత ప్రజలు మనం నమ్మట్లేదు. అందుకనే కొంతమంది బీటీఎంని మనం పెట్టుకొని మనం విష ప్రచారం చేపిద్దామన్న ఉద్దేశం మీద ఇవాళ రోజున కూటమి మీద ఉన్న నాయకుల మీద కానీ, ఎవరిని మీరు అనేది? జడ శ్రవణ్ కుమార్ అనేది పరోక్షంగా సార్ పేర్లు ఎందుకు నేను చెప్తున్నా కదా సార్, మళ్ళీ బయటకు వస్తాయి కదా. సో ఇట్లాంటి వ్యక్తులు కూడా ఏ విధంగా మాట్లాడుతున్నారంటే పూర్తిగా విష ప్రచారం. సో ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి అండ్ ఆ టీం గాని, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బీటీ పార్టీ ఇవాళ రోజున హరిహరు వీరమ్మలు విషయంలో ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా. మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు టికెట్ల రేట్లు 10 రూపాయల నుంచి 15 రూపాయలకి భీమలా నాయకు తగ్గించిన రోజులు మర్చిపోయారా? వాళ్ళు తీసిన రామ్ గోపాల్ వర్మని పక్కన కూర్చోబెట్టుకొని ప్రజాధనాన్ని యాత్ర 2 అని చెప్పేసి కమ్మరాజ్యంలో కడపరెడ్డిలోని సినిమాలు తీసినప్పుడు స్క్రిప్టులు రాసిపించుకుని వాళ్ళ రోజున మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి ఒకసారి చూసుకోండి. దీన్నంతా జరిగింది మొత్తం అంతా వైఎస్ఆర్సీపీ నాయకులే. వాళ్ళ రోజున ఆ తప్పులు చేశారు కాబట్టి వాళ్ళ రోజున దాసరి కిరణ్ అనే వ్యక్తి కూడా మొన్న హైదరాబాద్ లో అరెస్ట్ చేసి వాళ్ళ విజయవాడ తీసుకొచ్చారు. ఇవాళ ఎవడబ్బా సొమ్మని ఎవడమ్మా అమ్మగుడు సొమ్మని సార్, ఇవాళ రోజున ఎవడు సొమ్మని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్. పవన్ కళ్యాణ్ గారి మీద ఏ విధంగా విష ప్రచారం చేస్తారు సార్? పొద్దున 7 గంటల నుంచి 9 గంటల వరకు మిడ్ వ్యాలీ పక్కన ఉన్న పార్టీ ఆఫీస్ పక్కన ఉన్న మిడ్ వ్యాలీలో షూటింగ్లు చేసుకుని ఆయనకున్న బాధ్యతల ప్రకారంగా ఒక మంత్రిత్వ శాఖ గాని, ఒక ఉప ముఖ్యమంత్రిగా గాని ఆయన బాధ్యతలు నిర్వహిస్తా ఉంటుంటే ఆయన అధికారులు గాని అధికార దుర్వినియోగం చేస్తారని ఏ విధంగా చెప్తున్నారు? ఏ ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? మీకు ఇంకో విషయం చెప్తున్నా, ఇక్కడ పూర్తిగా నాకు స్వతహాగా ఏం రత్నం గారిని నేను 2 సార్లు కలిసా, హరిహర వీరమల్ల ప్రొడ్యూసర్ గారిని. ఆయన ఏంటంటే సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ల విషయం గాని, సక్సెస్ మీట్లు గాని, సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ గాని ఏదైనా గాని పవన్ కళ్యాణ్ గారి సంబంధించి పూర్తి బాధ్యత నిర్మాత మండలి ప్లస్ ఆయన కొడుకే ఇక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. పూర్తి బాధ్యత ఏం రత్నం గారే తీసుకున్నారు. ప్రతి ఒక్కటి అంటే వ్యక్తిగత సిబ్బంది గాని, కుటుంబ విషయంలో గాని ఏదైనా గాని మొత్తం అంతా కూడా ఏం రత్నం గారే తీసుకున్నారని అయితే ఇక్కడ గమనించాలి. పవన్ కళ్యాణ్ గారి పక్కన ఏదో నాయకులు ఉన్నారు, లేదంటే ఆయనకున్న బలగాన్ని మొత్తం అంతా ఇవాళ రోజున వాడేసుకుంటున్నారు, ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారని ఇట్లా చేయడం తప్పే చేసుకోవాలి సార్. ఇక్కడ ఇంకో మాట మాట్లాడారు మన వైసీపీ లక్ష్మణరావు గారు. నితి అగర్వాల్ గారు మొన్న